హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు వచ్చేసి మనము ఒక మంచి వీడియో అయితే చూడబోతున్నాము. ఇది వచ్చేసి రొయ్య పొట్టు కారంని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెల్తీగా ఈరోజు ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. దీనికోసం ముందుగా వచ్చేసి మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత దాంట్లో వచ్చేసి మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో వచ్చేసి మనము ఎండు మిర్చి ఉంటుంది కదా, ఆ మిర్చిని యాడ్ చేసుకుందాము. మీకు స్పైసీకి తగ్గట్లుగా అయితే యాడ్ చేసుకోండి. ఇవి వచ్చేసి మనము లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ ఇవి వేగిపోయాయి. మనకి ఎక్కువ కనుక మాడిపోయాయంటే కారం కలర్ అనేది చేంజ్ అవుతుందండి, అంతకుమించి ఏం లేదు. సో మనం దోరగా వేయించుకొని తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనకి ఆయిల్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఒక 1 by 1గా మనం అన్నీ కూడా వేయించుకోవాలండి. దీంట్లో వేసే దినుసులు అన్నీ కూడా ఇప్పుడు వచ్చేసి ఇలానే 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు అయితే పచ్చిశనగపప్పు అంటారు కదా, వాటిని 2 టేబుల్ స్పూన్ తీసుకొని వేయించుకుందాము. అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. దోరగా వేగితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఆ ఆయిల్లోనే మనకి కొంచెం దోరగా వేగితే సరిపోతాయి. ఇవి కూడా మనము లో ఫ్లేమ్లో వేయించుకుందాము. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి కలర్ అయితే చేంజ్ అయిపోయాయి. వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇదే ప్యాన్లో వచ్చేసి మనకి ఉన్న ఆయిల్ అయితే సరిపోతుందండి. లేదు మీకు ఆయిల్ లేదు అనుకుంటే కనుక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే మీరు యాడ్ చేసుకొని కొంచెం హీట్ చేసుకోండి. అదర్వైజ్ ఈ ఆయిల్ మీకు తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ ఆయిలే సరిపోతుంది. ఈ ఆయిల్లోనే వచ్చేసి మీరు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి అలానే 2 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ వచ్చేసి మినప్పప్పును అయితే తీసుకున్నాను. ఈ మినపప్పును కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకుని త్వరగా వేయించుకుందాము. దీంట్లో వేసే ఈ ప్రతి ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి చాలా హెల్దీ కూడా. మనకి ఈ కారపొడి చేసుకొని పెట్టుకున్నామంటే కనుక మనకి ఒక 15 to 20 days వరకు తాజాగా ఉంటుందండి. మనము వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్న, ఇడ్లీలోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా సూపర్ ఎమ్మి టేస్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఇవి కూడా మనకి కలర్ చేంజ్ అయ్యాయి. అవి కూడా పక్కన పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులను అయితే ఇక్కడ యాడ్ చేశాను. మెంతులు మనకు ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ మనకి టేస్ట్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీకు వద్దు అనుకున్న వాళ్ళు తీసేయచ్చు. దీంట్లో మనం అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి దానికి తోడు నేను మెంతులను కూడా యాడ్ చేశాను. మెంతుల ఫ్లేవర్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మనకి ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ కారపొడిలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అవి కూడా తీసేసిన తర్వాత అదే ప్యాన్లో చూసారు కదా, నేను ఎక్కడ ఆయిల్ని అయితే యాడ్ చేయలేదండి. ఆయిల్ని అయితే స్కిప్ చేశాను. ముందు తీసుకున్న 2 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే ఇదన్నీ కూడా నేను ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకొని దోరగా వేయించుకుందాము. 2 అట్ ఏ టైం వేసుకున్నా పర్లేదు, లేదా మీరు 1 by 1 వేయించుకున్నా కూడా సరిపోతుందండి. కాకపోతే లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోండి. మాడిపోతే ఏంటంటే మనకి టేస్ట్ అనేది మారుతుంది. పెద్దగా చేంజ్ అయితే ఉండదు కానీ టేస్ట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో అందువల్ల మనము మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో వచ్చేసి పచ్చి కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని కూడా కొంచెం మనము ఫ్రై చేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అందుకొచ్చేసి కరివేపాకును కూడా లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకొని దాంట్లోనే కొంచెం కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పుని తీసుకుందామండి. సాల్ట్ని అయితే మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అవసరం లేని చోట. కళ్ళుప్పుని కూడా మనం ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్నామంటే దాంట్లో ఏమన్నా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటే అది కూడా వెళ్ళిపోయి మనకి కారం అనేది ఎక్కువ రోజులు తాజాగా ఉండడానికి ఇలా మనము హీట్ చేయటం వల్ల యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండు రొయ్యలు అని చెప్పాను కదా, రొయ్య పొట్టు. దీన్ని ముందుగా వచ్చేసి మనము లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నప్పుడు మనకి ఎండు రొయ్యలకి అంటి ఉన్న శాండ్ అంతా కూడా కిందకి రాలిపోయినట్లుగా వస్తుంది. అప్పుడు మనం వాటర్లో వేసి 2-3 టైమ్స్ కనుక మనం క్లీన్ చేసుకున్నామంటే మనకి రొయ్య పొట్టు అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా వాటర్లో నుంచి పిండుకున్న తర్వాత మనము ఎండలో ఒక 2 అంటే డ్రై ప్లేస్లో మనం కొంచెం ఆరిపోయేదాకా ఉంచేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఎందుకంటే మనకి ఇది వెట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్రై అయినట్లుగా చేస్తున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. మీరు వద్దు అనుకుంటే కనుక అవసరం కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి వీటిని కూడా మనము ఈ విధంగా లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము. మనకి ఇవి కూడా చాలా
ఫ్రై అవ్వాలండి. చాలా దోరగా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వటం వల్ల దాంట్లో ఉన్న వెట్నెస్ అంతా పోయి మనకి ఎక్కువ రోజులు కారపొడి అనేది పాడవకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మీరు హైలో పెట్టేసి ఫాస్ట్గా చేయొద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా, మీరు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి చల్లార్చుకోండి. ఇప్పుడు నేను 15 మినిట్స్ తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పెట్టబోతున్నానండి. మిక్సీ పట్టుకోవడానికి ముందుగా రొయ్యలు అనేది పక్కన పెట్టుకొని చల్లారనిద్దాము. ఆల్రెడీ మనం వేయించుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ ఉంది కదా, అవన్నీ కూడా అట్ ఏ టైం మిక్సీలో మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు రోల్లో కనుక గ్రైండ్ చేసే పని అయితే మీరు 1 బై 1 యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మనం ఫైన్ పేస్ట్ లాగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఆల్రెడీ ఫ్రై అయ్యి చల్లారి పెట్టుకున్న రొయ్య పొట్టు ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా రొయ్య పొట్టును కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి మనం ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలానే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా చేయటం వల్ల వచ్చేసి మన కారపొడికి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా చింతపండును కూడా వేసి ఒకసారి అయితే మనం గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, మనకి రొయ్య పొట్టు కారం అనేది అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా అయితే మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. మన వీడియోస్ అన్ని తప్పకుండా చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.